ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరుగుతుంటే హైదరాబాద్లో ఉండే మనకేంటట అంటే చెప్పుకోవడానికి చాలానే ఉంది. తెల్లారి లేస్తే మనకు తెలియకుండానే మనం ఇరాన్ పేరుని స్మరించుకుంటున్నాం. ఇరాన్ నీడలు జాడలు హైదరాబాద్లో అడుగడుగునా కనిపిస్తాయి. ఇరాన్ మనకు వేల కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు, కానీ ఆ పర్షియన్ పరిమళాలు నగరంలో ఎటు చూసినా గుబాళిస్తున్నాయి. సాంస్కృతిక సంబంధాల నుంచి డైలీ మనం తినే ఆహారం దాకా అన్నింట్లోనూ అంతర్లీనంగా ఇరాన్ ముద్రే కనిపిస్తుంది. ఇక నగరంలో నిర్మాణాల శైలి కూడా పర్షియాతో ముడిపడింది. హైదరాబాద్ నగర నిర్మాణానికి పునాది వేసింది ఇరానీలే అంటే మీరు నమ్మగలరా? కానీ ఇది వాస్తవం. హైదరాబాద్కి ఇరాన్తో 400 ఏళ్లకు పైగా బంధం ఉంది. ఇక్కడి నిర్మాణాలు, ఆహారం, ఆహార్యం, సంస్కృతుల్లో ఇరానీ ముద్ర కనిపిస్తూనే ఉంటుంది. ఇరాన్ నుంచి వచ్చిన మీర్ మోమిన్ ఆస్త్రాబాదీని హైదరాబాద్ నగర రూపశిల్పిగా చెబుతుంటారు. ఈ నగరాన్ని నిర్మించిన కుతుబ్ షాహీలు, ఆ తర్వాత పాలించిన నిజాం షాహీలు కూడా ఇరాన్ నుంచి వలస వచ్చిన వారే. మహమ్మద్ కులీ కుతుబ్ షా కొలువులో ప్రధానిగా పనిచేసిన మీర్ మోమిన్ ఆస్త్రాబాదీ 1591లో తన ప్రభువు కలలకు రూపమిస్తూ సుందర ఉద్యానవనాలు, అద్భుత కట్టడాలతో నగరాన్ని నిర్మించారు. ఇక గోల్కొండలోని కొన్ని కట్టడాలు, చార్మినార్, కుతుబ్ షాహీల సమాధులు, ఇలా నగరంలోని ఎన్నో వారసత్వ కట్టడాల్లో మనకి పర్షియన్ వాస్తు శైలి కనిపిస్తుంది. ఇక ఇరాన్, హైదరాబాద్ ప్రాంతాల సాంస్కృతిక జీవనానికి మొహరం అనేది ఒక వారధిగా చెబుతూ ఉంటారు. దర్వాజా, ఖర్చు, మెహఫిల్, దావత్ వంటి ఎన్నో పర్షియన్ పదాలు ఇక్కడి ఉర్దూ, తెలుగులో కలిసిపోయాయని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. నేటికి ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్యం కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి ఇరాన్కు ఔషధాలు వెళితే అక్కడ నుంచి మనం కార్పెట్లు, డ్రై ఫ్రూట్స్ దిగుమతి చేసుకుంటున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వేళ ఇరాన్తో హైదరాబాద్ చారిత్రక బంధం మరోసారి తెరపైకొచ్చింది. ఆ బంధం ఎంత గాఢమైందో చూద్దాం. హైదరాబాద్ రూపశిల్పి సహపాలకులు పర్షియా మూలాలు ఉన్నవారే. చార్మినార్, ఇతర కట్టడాల్లో స్పష్టంగా కనిపించే పర్షియన్ వాస్తుశైలి. తెలుగు భాషపై ఇరాన్ పదాల ప్రభావం ఉంటుంది. నగరంలో ఇరాన్ కాన్సులేట్, ఖొమేనీ పేరుతో రోడ్డు కూడా ఉంది. మనం ఇష్టంగా తాగే ఛాయ్ కూడా ఇరానీ ఛాయే అంటే అక్కడి నుంచి వచ్చింది. 20వ శతాబ్దం మొదట్లో ఇరానీలు హైదరాబాద్కి ఇరానీ ఛాయ్ని పరిచయం చేశారు. అండ్ ఇరాన్ నుంచి వచ్చింది బిర్యానీ అండ్ హలీం కూడా ఇరాన్ నుంచి వచ్చిందే. అలాగే సమోసా, గులాబ్ జామ్, జిలేబీ ఇవి కూడా మనకు ఇరాన్ పరిచయం చేసినవేనట. ఇజ్రాయెల్, అమెరికాతో ఇరాన్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ వాసులు ఆ దేశంతో తమకున్న శతాబ్దాల అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. హైదరాబాద్ ని పరిపాలించిన కుతుబ్ షాహీలు, ఆ తరువాత పాలించిన నిజాంలు కూడా ఇరాన్ నుంచి వలస వచ్చిన వాళ్లే. ఈ స్నేహానికి గుర్తుగా పాత బస్తీలో ఇరానీ గల్లీ, బంజారా హిల్స్ లో ఉన్న ఇరాన్ కాన్సులేట్ ఉన్న రోడ్డుకు ఆ దేశ వ్యవస్థాపకుడు అయితుల్లా రుహుల్లా ఖొమేనీ పేరునే పెట్టారు. తాజాగా ఇరాన్ పై దాడులకు వ్యతిరేకంగా పాత నగరంలో నిరసన ర్యాలీ జరగడం కూడా ఈ అనుబంధాన్ని మరోసారి గుర్తుకు తెచ్చింది. పశ్చిమాసియా పరిణామాలతో నగర ప్రజల్లో ఆందోళన నెలకొంది. అక్కడ జరుగుతున్న యుద్ధం ఇక్కడి వారి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాల్లో అత్యధిక సంఖ్యలో నగరవాసులు ఉన్నారు. తమ బంధువులు, సన్నిహితులు ఎలా ఉన్నారో అంటూ హైదరాబాదును బెంగపెట్టుకున్నారు. నగరంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో వందలాది మంది ఇరానీ యువత చదువుకుంటున్నారు. ఓయూ, ఇఫ్లు, సెంట్రల్ యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులకు ప్రధాన కేంద్రాలు. వీళ్ళంతా ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, మేనేజ్మెంట్, ఫార్మసీ కోర్సులు చదువుతున్నారు. వాళ్ళిప్పుడు స్వదేశంలోని తమవారి గురించి బెంగ పెట్టుకున్నారు. ఇక వందల ఏళ్ల నుంచి ఇరాన్తో హైదరాబాద్కున్న సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో డెక్కన్ హెరిటేజ్ మేనేజింగ్ ట్రస్టీ మొహమ్మద్ సఫీవుల్లా తెలిపారు. ఆహారం నుంచి ఆచార వ్యవహారాల వరకు హైదరాబాద్పై ఇరాన్ ప్రభావం ఎంతగానో ఉందన్నారు ఆయన. 1500 నుంచి 1700 అంటే 200 ఇయర్స్ వరకు చాలా దగ్గర సంబంధాలు ఉండిన ఇరాన్తో, పర్షియన్ రూలర్స్తో. ఒక అంబాసిడర్ ఇక్కడ నుంచి, ఒక అంబాసిడర్ పర్షియాకి వెళ్ళేవాడు, అక్కడి నుంచి ఇక్కడ అంబాసిడర్ ఒకటి వచ్చాడు. ఆధారాలు ఉన్నాయి, తర్వాత దాని డాక్యుమెంటేషన్ కూడా ఉంది. అక్కడ ఇరాన్లో రూలింగ్ సఫవిడ్ డైనాసిటీ అని ఉండింది. దాంతో మన కుతుబ్ షాహీ రూలర్స్కి చాలా దగ్గర సంబంధాలు ఉండినాయి. ఇండియాలో అడాప్ట్ చేసిన బిర్యానీ అక్కడ కొంచెం తేడా ఉంది, కానీ బేస్ మాత్రం అక్కడది. హలీం అయినా సరే, ఇరానీ చాయ్ అయినా సరే అక్కడి నుంచే వచ్చినాయి. సమోసా అయినా, గులాబ్ జామున్ అయినా, జిలేబీ అయినా, తర్వాత హలీం కాకుండా కోఫ్తే అంటారు, నర్గిసీ కోఫ్తే అంటారు, షికంపూర్ షామి అంటారు, అన్నీ అక్కడి నుంచే వచ్చినవి. హైదరాబాద్లో చాలా మంది ఇరానీలు ఉన్నారని, వాళ్ళంతా శతాబ్దాలుగా ఇక్కడే స్థిరపడిపోయారని సఫీవుల్లా చెప్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ మనం ఓల్డ్ సిటీ లేకపోతే చుట్టుపక్కల చూస్తే ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది, తర్వాత షియా
చాలా మతానికి సంబంధించిన వాళ్ళు చాలామంది ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు. బంజారా హిల్స్లో ఒక కాన్సులేట్ వచ్చింది, ఇరానియన్ కాన్సులేట్ వచ్చింది. తర్వాత గవర్నమెంట్కి వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ రోడ్ అని ఇమామ్ ఖొమేనీ పేరు మీద పెట్టాలని వాళ్ళు కోరితే గవర్నమెంట్ ఒప్పుకొని ఇమామ్ ఖొమేనీ రోడ్ అని బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 7 అనుకుంటాను అక్కడ